హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఈ రోజు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ద్వారా వారికి 4 ఎకరాల వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి ఈ నెల 31 లోపు ఇన్ని ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని పూర్తి చేసి తర్వాత ఏప్రిల్ నెలలో మరికొంతమందికి రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి ఇక్కడ చెప్తుంది. మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి, రైతు భరోసా ద్వారా ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది చాలా ఈజీగా తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మనకు పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా సాయాన్ని అయితే అందించిందనమాట. మరి ఎకరానికి 3,000 రూపాయలు, ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 3 ఎకరాలకు ఇప్పటి వరకు కూడా 18,000 రూపాయలను మాత్రమే జమ చేసి మిగిలినటువంటి వారికి జమ చేయడానికి సిద్ధంగా ఉంది. మరి యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో దాదాపు 18,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. మరి 18,000 కోట్ల రూపాయలను కేటాయించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇక నిన్నటి రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఇక ఈ నెల 31 లోపు 5 ఎకరాల వారికి పూర్తి స్థాయిలో రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి ఆయన ప్రకటన చేశారు. మరి 5 ఎకరాల వారికి ఈ నెల 31 లోపు సాయాన్ని అందించి తర్వాత మనకు ఏదైతే ఈ యొక్క ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క ఏప్రిల్ నుంచి మిగిలినటువంటి వారికి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి. మరి ఇందులో భాగంగానే రైతులకు డబ్బులు వేయడానికి ఈ యొక్క ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపి మనకు డబ్బులైతే విడుదల చేసింది. మరి వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా చెప్పడం జరిగింది. మరి 2 రోజుల పాటు కూడా అంటే ఈ నెల 31 లోపు డబ్బులైతే 4 ఎకరాల వారికి జమ అవుతాయని, తర్వాత ఈ 4 ఎకరాల డబ్బులు అయితే తీసుకోండి, తర్వాత దాంతోపాటు 5 ఎకరాల వారికి డబ్బులైతే 30,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి అన్నమాట. కాబట్టి మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే రావడం జరిగింది. మరి 2,000 రూపాయల విడుదలలో భాగంగా ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే ఇస్తూ ఉందన్నమాట. మరి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మనకు ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి 19వ విడత కింద డబ్బులు పడుతూ ఉంటేనే 20వ విడతకు సంబంధించి కూడా కసరత్తులు అయితే మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. మరి 20వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం అయితే వారికి డబ్బులు అయితే వేయబోతుందన్నమాట. ఇక ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా మంచి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయల విడుదలలో భాగంగా మనకు త్వరలోనే అంటే ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా 20 విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి 20 విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే వస్తాయి. మరి అన్నదాత సుఖి అంటే రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 3 ఎకరాలకు 18,000 వచ్చాయి. మరి మిగిలినటువంటి వారికి
మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. 4 ఎకరాల వారికి 24,000 రూపాయలు, ఇక 5 ఎకరాల వారికి 30,000 రూపాయలు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి దీని ప్రకారం మీకు రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఈ విధంగా మీకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ వారంలోనే 4 ఎకరాలకు 24,000 రూపాయలను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులకు మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తున్నాయి. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో మన తెలంగాణలో రైతు భరోసా ద్వారా మరి ఈ వారం నుంచే మరి దీంతో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఇప్పటికే 19 విడతల డబ్బులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి 19వ విడత కింద 2,000 రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి. మరి 19వ విడత డబ్బులను అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి 2,000 రూపాయలు జమ అవుతున్నాయి. తీసుకోండి 19వ విడత డబ్బులు. మరి అది పూర్తి అయిపోయిన తర్వాత ఇక రైతులకు తప్పకుండా రైతు భరోసా ద్వారా 24,000 రూపాయలు వస్తాయి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ డబ్బులను కూడా విడుదల చేయడానికి ఈ పిఎం కిసాన్ సాయం ద్వారా అంటే ఈ పిఎం కిసాన్ ద్వారా ఎంత డబ్బులు ఇచ్చిందని చూస్తే మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ పిఎం కిసాన్ కింద వారికి 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి 3 విడతల్లో 6,000 రూపాయల్లో భాగంగా ఇప్పటి వరకు కూడా 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసిందనమాట. 18 విడతలను పూర్తి చేసి తాజాగా మనకు 19వ విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే రావడం జరిగింది. మరి 2,000 రూపాయల విడుదలలో భాగంగా ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే ఇస్తూ ఉందన్నమాట. మరి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మనకు ఈ పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి 19వ విడత కింద డబ్బులు పడుతూ ఉంటేనే 20వ విడతకు సంబంధించి కూడా కసరత్తులు అయితే మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. మరి 20వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం అయితే వారికి డబ్బులు అయితే వేయబోతుంది అనమాట. ఇక ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా మంచి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయల విడుదలలో భాగంగా మనకు త్వరలోనే అంటే ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా 20వ విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి 20వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే వస్తాయి. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 3 ఎకరాలకు 18,000 వచ్చాయి. మరి మిగిలినటువంటి వారికి మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. 4 ఎకరాల వారికి 24,000 రూపాయలు, ఇక 5 ఎకరాల వారికి 30,000 రూపాయలు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి దీని ప్రకారం మీకు రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఈ విధంగా మీకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ వారంలోనే 4 ఎకరాలకు 24,000 రూపాయలను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులకు మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తున్నాయి. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో మన తెలంగాణలో రైతు భరోసా ద్వారా మరి ఈ వారం నుంచే 4 ఎకరాలకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 24,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ 20వ విడత కింద 2,000 రూపాయలను అయితే విడుదల చేస్తామని చెప్తూ ఉంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కనుక మీకు రావాలంటే తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు తాజాగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే చేసుకుంటారో ఈ విధంగా మీకు అప్పుడే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఈకేవైసీ కానీ, ఎన్పిసిఐ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయాన్ని అయితే మీకు అందిస్తూ ఉంటాయి. తప్పకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా మేలు అయితే జరుగుతూ ఉంటుంది. ఇక త్వరలోనే మనకు 4 ఎకరాలకు 24,000 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను.
తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం అయితే మీకు అందుతూ ఉంటుంది. మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి.